లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. అవుగని కాకి ఇంటి మీదకి వచ్చి వాలితే చుట్టాలు వస్తారు అంటారు, నిజమేనా? ఏమో కొందరు నమ్మకం అట్లుంటది. సరే కాకొచ్చి వాలితే వాళ్ళనే గాని అది కావు కావు అంటేనే జర కిరిమిలేసినట్టు అవుతుంది వాళ్ళ కొందరికి. ఏంది మల్లీశ్వరి ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పకుండా కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంది అని కారటం ఆడేరోళ్ళ. అయితే నిజంగా కాకుల గురించి చెప్పాలోళ్ళ మీకు. ఈ ముచ్చట చూసినాక కొందరు జనాలకు ఇజ్జత్ అనిపించి తలకాయ కూడా దించుకుంటారు కావచ్చు. ఇంతకు ఆ కాకుల ముచ్చట ఏందో చూడుర్రి, ఓ శితమైతుంది మీరే చూడుర్రి. నిజంగా కాకులంటే కలర్ తక్కువ ఉంటాయో ఏమో గాని క్యారెక్టర్ల కలుసుడుంట్ల మాత్రం చాలా గొప్పయుళ్ళు. ముచ్చట ఏంటిదంటే ఆంధ్రాలనొల్ల కోనసీమ జిల్లా తాటిపాక మార్కెట్లో ఒక కాకి క్యావ్ క్యావ్ అనుకుంటా రోజు అరచుడట. అదేమన్నా కోకిలనా దాని సప్పుడు కమ్మగుండేందుకు. ఇక అన్న చికెన్ సెంటర్ పెట్టుకునేట ఆయనకు ఆ కాకి సప్పుడు వినబడ్డప్పుడల్లా చీదర ఉడుతాంది. ఇక ఇట్లయితే అట్లయితే కాదని ఆ కాకిని తాడుతోని కట్టేసిండు. ఆగా చూడుర్రి. అయ్యయ్యయ్యో చూసిర్రా కాకిని కట్టేసి ఎట్లా గిరాకీ చేసుకుంటుండో. అయితే ఇట్లా మనుషులను కట్టేస్తే సాటి మనుషులు ఏం చేస్తారోల్లా, మనకెందుకు వాళ్ళే కొట్టుకుంటారు చంపుకుంటారు, మనకేం పోతాంది, మనం మంచిగా ఉంటే అయిపోయి అని అనుకుంటారు కదా. కానీ కాకులు అట్లా అనుకోలే. సప్పుడు చేయక ఊకునేందుకు మేమేమన్నా మనుషులమా? కాకులం. ప్రపంచ కాకుల్లారా ఏకం కండి, మన కాకిని చికెన్ సెంటర్ రోడ్డు కట్టేసిండు అని ఉద్యమం చేసినాయి. మా కాకినే కట్టేస్తావా బిడ్డ అని అనుకుంటా కడమ కాకులన్నీ ఆ మార్కెట్లా క్యావ్ క్యావ్ అనుకుంటా అరుచుడు పెట్టినాయి. అగ చూడుండ్రి ఒక్క కాకి కోసము కడమ కాకులు శాంతియుతంగా ఎట్లా కొట్లాడుతున్నాయో. ఇక ఇంకేమున్నది, ఆ చికెన్ సెంటర్ అయిన కథ పెనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. అసలుకే ఎసరొచ్చింది. ఏంద్రా నాయనా ఈ కాకి గోలా, ఆ కాకి నిడిచిపెట్టు అని కడమ దుఃఖన పోళ్ళు గరానికి వచ్చిర్రు. ఇక గతిలేక ఆ కాకుల లొల్లి వశపడక ఈ కాకి నిడిచిపెట్టిండు. అన్ని కాకులు కలిసి మనమే గెలిచినాం, మనదే గెలుపు అని కాకి భాషలా సంబరపడుకుంటూ పోయినాయి. చూసినరానోళ్ళ మనుషులకు లేని సోయి కాకులకెట్లున్నదో. ఇంకా కాకమ్మ కథలు కాకి కోకిల అవుతుందా అని ఇంకా కాకులను బనాయిస్తారు జనాలు. అట్లా బనాయించొద్దు. అసలు నన్ను అడిగితే ఆ కాకులే మన జనాలను రోజు ఎంతగానం బనాయించుకుంటున్నాయో, ఎంతగానం షిడాయించుకుంటున్నాయో. మనుషులకు తెలివే లేదు, కలిసి ఉండేదే తెలియదు అని అనుకుంటా కదా. నిజంగా డాక్టర్లు దేవుళ్లతో సమానం. కానీ కొందరు డాక్టర్లను చూస్తే మాత్రం పైసలు తినేటోళ్ళు పట్టించుకోరు అని అంటుంటారు. కానీ అందరు డాక్టర్లు అట్లా ఉండరోల్లా. అంతటా అట్లేముండదు. మట్టిలో మాణిక్యాల లెక్క మంచి దిల్లున్న డాక్టర్లు, దిల్దార్ మనుషులు కూడా ఉంటారు. అసోంటి దిల్దార్ డాక్టరే అప్పయ్య సారు. పాండ్రి ఇంతకు ఈ అప్పయ్య సారు ఎవరు ఏంది కదా ఓ మల్క పోయేసొద్దాం రాండ్రి ఆయన కాడికి. ఇగో ఈ అప్పయ్య సార్కు నిజంగా శనార్థులు చెప్పవలసిందేనోల్లా. ములుగు జిల్లా వైద్యాధికారి. జిల్లా మొత్తంలో డాక్టర్లకే పెద్ద సార్ అన్నట్టు. అయితే వానలు వరదలు ఎట్లత్తన్నాయోల్లా. అయితే ములుగు కౌతల వాజేడు మండలానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లలోకి పోయి అక్కడోళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చిండోల్లా. ఆగ చూడుండ్రి కొండలు గుట్టలు దాటుకుంటా వాగుల ఊరోళ్ల సాయంతోని వాగులు దాటుకుంటా మారుమూల పల్లెలకు పోయిండు. అక్కడోళ్లకు మలేరియా పరీక్షలు చేసి మందు గోళీలు టానికులు ఇచ్చిండు. జ్వరం వచ్చింది అని అనిపిస్తే వర్షం ఉండని ఏమండి చిలక ముక్క ఏది ఉందంటగా
అట్లనైనా వచ్చి అక్కడ ఉండాలి, లేకపోతే ప్రమాదం. చూడరా ఇట్లా ఇంటి నుంచి 1 కాదు 2 కాదు 16 కిలోమీటర్లు నడిచిండోల్లా. పొద్దుగాల బయలుదేరితే చీకటి వడంగా ఊర్లకు పోయి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసిండు. కానీ ఎంత గ్రేటోల్లా, ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద, వాగులు, వంకలు, కొండలు, గుట్టలు ఇవన్నీ దాటుకుంటా ఆడబిడ్డల కోసము తన్లాడుకుంటా పోయిండంటే అప్పయ్య సార్ను ఎంత తారీఫు చేసినా తక్కువనే. అందున సొంతంగా ఖర్చు పెట్టుకొని పోయిండంట. గ్రేట్ కదా, శబాష్ అనుండ్రి మరి. తట్టడాయ్, ఇప్పుడు మనం అమెరికా ట్రంప్ సారు వారి కాడికి పోదాం పాండ్రి. పాపం మొన్ననే కదా నోళ్ళ ఒకడు ట్రంప్ సార్ మీదకి తుపాకీ గురి పెట్టింది. ఇంకా నయ్యము ట్రంప్ సార్కి ఏం కాలే, లేకుంటే ఎంత ఆగమాగము వాడి అవునో. అయితే సార్ ఎట్లున్నాడో ఏం పాడో ఇప్పుడు. సార్ చెవి మంచిగున్నదో పట్టి కట్టుకున్నాడట. పాండ్రి మరి ఓ మల్క ట్రంప్ సార్ వారిని అట్లా పరామర్శించి వద్దాం. అయితే అమెరికాల మన ట్రంప్ సారి వారి మీటింగ్ నడుస్తుంది. ఇక ఆడికి వచ్చిన జనాలను చూడుర్రి. If tomorrow all the things were gone, I'd worked for all my life, and I had to start again. Just my children and my wife. Thank my lucky stars to be living here today, 'cause the flag still stands for freedom, and they can't take that away. And I'm proud to be an American, where at least I know I'm free. చూసిరా, అందరూ పట్టి కట్టుకుని వచ్చిర్రు. లో పట్టి ఒక చెవు మూసేసుకున్నారు కదా. హాయ్, అందరికి ఒకటే జాగల దెబ్బ దాకిందా, లేకుంటే ట్రంప్ సార్ ఇచ్చే సక్కదనాల స్పీచ్ ఇన్లేక గిట్ల చెవులు మూసుకునే ఉపాయం చేసిరా అని అనుకున్నా. కానీ కాదటనోల్లా. ఇగో ఇప్పుడు ట్రంప్ సార్ను చూడుండ్రి. సార్ కూడా చెవు కాడ పట్టి కట్టుకున్నాడు కదా. ముచ్చటేంటిదయ్యా అంటే, మొన్న ట్రంప్ సార్ను ఒక మెంటల్ పోరడు పిస్తోల్తోని కాల్చిండు కదా. సార్కు ఇగో ఈ చెవు కాడ దెబ్బ దాకింది, పట్టి కట్టుకున్నాడు. ఇక ఎలక్షన్ల మీటింగులకు అదే పట్టి మీద వస్తాండు. ఆడ ఎలక్షన్లు ఒడిచేదాకా గిట్లనే చెవు మీద పట్టు ఉంటది కావచ్చు సార్కు. అనుమానం లేదు. ఎంతమందిని చూడలేదల్లా మనం ఇట్లా కదా. అయితే ట్రంప్ సార్ను మనం పిససాయిలు అనుకుంటాం కానీ సార్ వారికి అక్కడ ఫ్యాన్స్ బాగా మందే ఉన్నారు. లో ట్రంప్కు దెబ్బ తాకితే మాకు దాకినట్టే, ట్రంప్ పట్టి కడితే మేము కూడా పట్టి కట్టుకుంటాం అని అనుకుంటా. ఇగో ఇట్లా మీటింగులకు దర్శనం ఇచ్చి సారు కిమ్మతి ఇచ్చిర్రుల్లో. అమెరికా అంటే ఏమో అనుకున్నా గానీ ఆడ కూడా ఇట్లా అతి తెలివి కల్లోళ్ళే ఉంటారైతే కదా. చూస్తుంటే వాళ్ళ పార్టీ గుర్తు కూడా పట్టినే పెట్టుకుంటారు కావచ్చు. పట్టి గుర్తుకే మన ఓటు అని ప్రచారం చేసినా ఎత్తరై ఉండాలి. మొత్తానికి ట్రంప్ సార్కు దెబ్బ తాకితే అమెరికాలో ఇట్లా బ్యాండేజీలు పట్టీలకు బాగా గిరాకీ పెరిగింది. Today, 'cause there ain't no doubt I love this land. Sing it. God bless the USA. We are here tonight with one purpose, and that is to elect Donald J. Trump as the next president of the United States. ట్రంప్ సార్ ముచ్చట అట్లున్నదా. ఇక అధ్యక్షునిగా మల్క పోటీ పడుతున్న బైడెన్ తాతది ఇంకో బాధ. పాపం ఆ ముసలాయనకు ఇప్పుడు కరోనా వచ్చిందట కాదు. కరోనా అసలే తాత నెమ్మదిగా అడుగులా అడిగేస్తాడు. ఇక ఇంకో దిక్కేమో
ట్రంప్ సారు ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అసోంటిది ఇప్పుడు అమెరికా తాతకు కరోనా పురుగు పట్టుకున్నది. ఇప్పుడే పట్టుకోవాలనా గాశారనుకున్న వాడెత్తు. ట్రంప్ సార్ను తుపాకీతోని గాలితే ఆయనకేం గాలే గాని బైడెన్ తాత మాత్రం దవాఖాన్లో పడ్డాడన్నట్టు, అంతే కదా. ఏ మాట కామాటేనోళ్ళ దునియాల పైసలు గల్లోళ్ళు చాలా మందే ఉన్నారు. కొందరికి పైసలను ఏం చేయాలనో ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలియక ఉత్తదానికి పచ్చిదానికి నీళ్ళ లెక్కనే ఖర్చు చేస్తా అంటారు. అయ్యో నేనేం అంబానీ ముచ్చట చెప్తున్నా అనుకునేరు. అక్కడ ముచ్చట ఏం కాదు, పెళ్ళి అయిపోయి ఒడిచిపోయి వాళ్ళింటికి వాళ్ళు పోయిర్రు. అయితే డైనాసర్ ముచ్చట చెప్తున్నా. డైనాసర్ అంటే మళ్ళీ మన ప్రభాస్ అన్నను అనుకునేరు. ఈ నడుమ బాలయ్య బాబును సింహం అని, చిన్నరామారావును టైగర్ అని, ప్రభాస్ అన్నను డైనాసర్ అని పిలుతాండ్రు కదా. సరే ఇక మళ్ళీ ఏమో చెప్పబోయి నేనేమో ముచ్చట చెప్తున్నా. అయితే ప్రభాస్ అన్న ముచ్చట కాదు కానీ డైనాసర్దే చూడురి, పరిశాన్ కాకుంటే నన్ను అడుగురి గంతే. చూడు ఆగ చూడురోళ్ళ గిదే గా డైనోసారు. రాక్షస బల్లు అంటారు కదా దీన్ని. అన్ని బొక్కలే ఉన్నాయి, చూస్తే ఉత్త బొక్కలే గాని ఈ బొక్కలను 372 కోట్ల రూపాయలకు కొనుక్కొని పోయిర్రు మహానుభావులు. అరే అవంటనోళ్ళ అక్షరాల 372 కోట్ల రూపాయలు పెట్టిర్రు. And now the much anticipated Lot 13 Stegosaurus apex, a mounted Stegosaurus skeleton. And Sotheby's is thrilled to present to you today Apex, the most impressive, likely the most complete, and probably the most important Stegosaurus ever to be uncovered, let alone to come to market. Apex has already contributed to our understanding of the species, of dinosaurs, of life on Earth, and we are so honored. Shall I sell, Adam? At 40 million then. That's yours, Jody. Sold. అంటే ఏందన్నట్టు మరి. అయితే వెనకట మన ముత్తాతలకు ముత్తాతల 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 జమానాల ఈ రాక్షస బల్లులు తిరిగేటియట కదా. సినిమాలో కూడా వచ్చింది జురాసిక్ పార్క్ అని. ఇక ఈ రాక్షస బల్లులు అంతరించిపోయినాయి. ఇక వాటి బొక్కలు అస్థిపంజాలు మాత్రం ఇప్పటికీ ఎన్నో జాగాలో దొరుకుతూనే ఉన్నాయి. ఇగో ఈ అస్థిపంజరం పోయిన ఏడాది బ్రెజిల్లో దొరికిందట. ఇక దీన్ని ప్రయోగాలు చేసి పరీక్షలు పెడితే ఇది దగ్గర దగ్గర 15 కోట్ల సంవత్సరాల కిందదట. నువ్వు వాయమ్మని 15 సంవత్సరాలు కాదు, 1500 కాదు, 15 కోట్ల సంవత్సరాలు. ఇక ఎప్పుర్రి ఎంత పాతదో. 27 ఫీట్లు పొడుగున్న ఈ డైనోసార్ను మంచిగా సెడి వేసి అర్రాసులో పెట్టిర్రు. ఇక దీన్ని కొనేటందుకు ఒక్కొక్కరు ఎగబడ్డరోళ్ళ. లాస్ట్కు బండకు బండ 372 కోట్ల రూపాయలు కట్టి ఒకడు పట్టుకపోయిండు. మరి ఈ బొక్కల బలిని ఏం చేసుకుంటాడో ఏం పాడో. మంచిగా షోర్వ పెట్టి బొక్కల కూర వండుకుంటాడా, లేకుంటే దిష్టి బొమ్మ లెక్క ఇంటికి షోక్ టాప్ పెట్టుకుంటాడా, ఏం పాడో మనకు తెలియదు. కానీ చూడు ఆఖరికి రాక్షస బల్లి అస్థిపంజరానికే 372 కోట్ల ఇలువ అంటే మరి మనిషికి ఎంత ఉంటుందోల్లా, ఎంత ఉంటుంది ఏంది అసలు ఇలువే ఉంటే కదా. ఆఖరికి బల్లుల అస్థిపంజరం మందం కూడా మనిషికి ఇలువలేకపాయే అని అనుకుంటున్నారు వాళ్ళ రాసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇంకేమున్నాయి అబ్బా ముచ్చట్లు. డైనోసార్ అయిపోయి, ఆ ముచ్చట అయిపోయి, యాదికి వచ్చింది. అయితే ఇప్పుడు మనం అర్జెంటుగా ఫ్రాన్స్కు పోదాం పాన్రోల్లా. ఫ్రాన్స్ దేశానికి. అయ్యో గా ఈ ఫిల్ టవర్ ఉన్న చూడురోల్లా. అక్కడికే ఆడ ఏదో పండగ చేసుకుంటురట. పండుగ దేవుణ్ణి చేసుకుంటారు కావచ్చు, నాకు తెలియదు. కానీ ఆ సంబరాలు గిన్నీస్ బుక్లకు కూడా ఎక్కిందట. పాన్రి మరి అందులో గంతగానం ఏమున్నది ఏంది కట అరుచుకొని వద్దాం రాన్రి. నేనేం మాట్లాడా మీరే చూడుర్రి.
వామ్మో కళ్ళు జిగేలు అంటున్నాయి కదా. అగో పటాకులు, డ్రోన్లు, షమక్ బుగ్గలు, ఏహే చెప్పు నాతో కాదు కానీ ఇంకా జర్ర షేపు చూడురి మీరు గట్లనే. వామ్మో అసలు ఇంకో ప్రపంచాన్నే తీసుకొచ్చిర్రు కదా. ఆకాశానికి రంగురంగుల సుక్కలను అతకబెట్టిరా ఏంది అన్నంత వేసిర్రు కదా. ఇవన్నీ డ్రోన్లే మరి. అయితే ఫ్రాన్స్లనొల్ల ప్రతి ఏడాది జూలై నెలల బాస్టిల్ డే పేరుతోని ఇట్లా సంబరాలు నడుస్తాయి. ప్యారిస్ జనము రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు తీసుకుంటా సంబరాలు చేసుకుంటారు. పటాకులు కాల్చి డ్రోన్లు మొగుల మీదకి పంపి మురిసి ముప్పందం అవుతారు. అయితే ఈసారి చేసిన ఈ సంబరాలు గిన్నీస్ బుక్కులకు కూడా ఎక్కినాయి. దునియాలో ఇన్ని గనం డ్రోన్లు, గిన్ని గనం లైట్ బుగ్గలు, పటాకులతోని ఎవ్వరు కూడా గిట్లా చేయలే. మీరు తోపులు పైసలు బాగా ఖర్చు అయినా గానీ అందరిని పరిశాన్ చేసిర్రు అనుకుంటే గిన్నీస్ బుక్ వాళ్ళు ఇగో ఈ సంబరాలను రికార్డులకు ఎక్కిచ్చిర్రు. అది కథ. ఇవన్నటోళ్ళ అయ్యారటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.